హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 163వ భాగం. తర్వాత రోజు వ్రతం టైంకి అభి ఇంటికి తిరిగి వచ్చారు. రుద్ర ఫ్యామిలీ మొత్తం. వ్రతానికి కూడా పెద్ద మొత్తంలో బంధువులని పిలవటం వలన ఇల్లు మొత్తం చుట్టాలతో నిండిపోయింది. అప్పటికే దూరపు చుట్టాలు వ్రతం ఉందని అక్కడే ఉన్నారు. ఉదయం 9 గంటల సమయంలో వ్రతం మొదలైంది. మిత్ర మీరు మిత్ర పండు పెరుపు రంగు పట్టు చీర కట్టుకొని దానికి తగ్గట్టుగా కొద్దిగా నగలు పెట్టుకొని చిరుసిగ్గుతో రెడీ అవ్వటం వలన అభి చూపు తిప్పుకోలేకపోయాడు. ఇక అభి పట్టు పంచి కట్టుకొని చక్కగా పెళ్లి కొడుకులా ఉన్నాడు. ఇద్దరు చూడచక్కనైన జంటగా అందరి కళ్ళకి కనువిందు చేశారు. అలా నిష్ఠగా ఒక్కొక్క కథ వింటూ మొత్తం 5 కథలు పూర్తయ్యేసరికి మిత్ర అభి వ్రతం విశిష్టత పూర్తిగా తెలుసుకున్నారు. వ్రతం పూర్తయ్యాక ముందుగా మాధవి గారు, సురేష్ గారు తమ కూతురికి అల్లుడికి పట్టు వస్త్రాలు పెట్టారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా మిత్రకి అభిలకి బట్టలు పెట్టి పెళ్ళయ్యి అభి కంటే పెద్దవాళ్ళు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే చిన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అలా వ్రతం మొత్తం పూర్తయ్యాక పంతులు గారికి సంభావన ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాక మిగిలిన జంటలు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు. పంతులు గారు అందరినీ దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘ దీర్ఘమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి భోజనం చేసి వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి ఆ సత్యనారాయణ స్వామి ప్రసాదం పెడుతూ బిజీ అయిపోయారు శక్తి వాళ్ళు. వ్రతం అయిపోయాక మిత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటానని వెళ్తూ ఉంటే, ముందు తినండి, ముందుగా ఉపవాసం విరమించాలని సత్యనారాయణ స్వామి ప్రసాదం పెట్టడంతో అది తినేసి నిన్నటిలాగే అభి మిత్రకి ఒకే ప్లేట్లో భోజనం తీసుకువచ్చి పెట్టారు డైనింగ్ టేబుల్ దగ్గర. మిగిలిన వాళ్ళందరికీ బయట ఘనంగా భోజనాలు ఏర్పాటు చేయటం వలన అప్పటికే మధ్యాహ్నం వేళ భోజనం సమయం అవ్వటంతో తినటానికి వెళ్ళిపోయారు. చాలా వరకు ప్రసాదం పంచటం అయిపోయినా శక్తి కూడా నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వస్తే తమ కూతురికి అలాంటి ముచ్చట ఏదీ జరగలేదని జయంతి గారు, రాజేంద్ర గారు బాధపడ్డారు. రుద్రకి కూడా తమ జీవితంలో అలాంటివి జరగలేదన్న బాధ ఉన్న అన్నిటికైనా తన భార్య తనలో సగభాగంగా ఉందని సంతోషిస్తూ వాళ్ళ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒకరికొకరు తినిపించుకోవటం వలన మిత్ర సిగ్గుపడుతూనే ముందుగా పూర్ణంతో స్టార్ట్ చేస్తే అభి తిన్న సగాన్ని మిత్రకి పెడుతూ వారి భోజనాన్ని సంపూర్ణం చేశారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరి భోజనం వాళ్ళు చేసి కొంచెం సమయం తర్వాత సాయంత్రం ఇక పనులు ఉన్నాయి, బయలుదేరుతామని మిత్రని అభిని తీసుకొని వెళ్ళటానికి అన్ని సంసిద్ధం చేసుకున్నారు రుద్ర ఫ్యామిలీ. కార్యం కూడా రుద్ర ఇంటిలోనే జరగాలని చెప్పటంతో అభితో పాటు ప్రమిదని అక్కడే ఉంచటానికి పంపిస్తూ మిగిలిన పెద్దవాళ్ళు మాత్రం నైట్కి తిరిగి వచ్చేలా సరే అని ఒప్పుకొని సాయంత్రం సమయానికి బయలుదేరారు. అప్పటికే కార్యక్రమాలన్నీ చాలా వరకు ముగిశాయని బంధువులు బయలుదేరటానికి సిద్ధమైతే రిసెప్షన్ ఉంది, రేపటి రోజున తప్పకుండా అందరూ రావాలని రుద్ర చెప్పటంతో ఆగిపోయారు వాళ్ళు కూడా. ఇక ఇంట్లో ఉండే బంధువుల కోసం రాజేంద్ర గారు, జయంతి గారు ఆగక తప్పలేదు. భూపతి గారు కూడా ఇంట్లోనే ఉంటానని చెప్పటంతో మిగిలిన వాసంతి గారు, ఫణీంద్ర గారు, మీనా గారు, మహేష్ గారు, ప్రమిద, అభి, మిత్ర రుద్ర ఫ్యామిలీతో కలిసి రుద్ర ఇంటికి పయనమయ్యారు. వారితో పాటే ఆ రోజు మహాలక్ష్మి వాళ్ళని కూడా రమ్మని చెప్తే శాంతి గారు రామని మొహానే చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. శక్తికి శాంతి గారి మాటల వల్ల బాధ వేసినా సరే అది తనకి అలవాటైపోవటంతో సైలెంట్ అయ్యింది. కానీ మహీకి మాత్రం శాంతి గారి మీద కోపం వచ్చినా చూపించలేని పరిస్థితి అయిపోయింది.
ఇక రుద్ర మహి కోసమే కొంచెం ఆగుతున్నాడు. ఇక స్వాతి వాళ్ళు రుద్రతో పాటు రుద్ర ఇంటికి వెళ్ళారు. ఆల్రెడీ ముందే బయలుదేరిన మంజుల గారు, మహిమ గారు అభిమిత్రల గృహప్రవేశానికి ఏర్పాట్లన్నీ చేసేశారు. వాళ్ళు వచ్చేసరికి అలా అభి వాళ్ళు వచ్చాక స్వాతి మిత్రతో పాటు శక్తి ప్రమిదలు కూడా వాళ్ళిద్దరికి దిష్టి తీసి గృహప్రవేశం చేయించినందుకు గాను కానుకగా అభి వాళ్ళకి భారీ కట్నంగా డబ్బు ముట్ట చెప్పటంతో అభి వాళ్ళు వద్దన్నారు. ప్రమిద మాత్రం తన వాట తను తీసేసుకుంది నిర్మోహమాటంగా. మిగిలిన వాళ్ళు ఇచ్చేస్తుంటే వద్దు ఉంచమని చెప్పి అభి వాళ్ళు లోపలికి వచ్చారు. అభి వాళ్ళకి మంజుల గారు, మాధవి గారు, మహిమ గారు హడావిడిగా మర్యాదలన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ హడావిడి చూసి అభి రుద్ర వైపు గర్వంగా ఇది నా రేంజ్ అన్నట్టు చూస్తే రుద్ర కేర్లెస్ గా తన వైపు చూసి తన రూమ్ కి వెళ్ళిపోయాడు. అభి చిరుకోపంగా వెళ్తున్న రుద్ర వైపే చూస్తూ ఉంటే పక్కనే మహి మా అన్నయ్యతో నువ్వు పోల్చుకోకు అభి అని ముసిముసిగా నవ్వుతూ అన్నాడు. సరేలే, మీ అందరికి మీ అన్నయ్య గ్రేటేమో, నా వరకు నేనే అని మూతి ముడిచి చెప్పి పెద్దవాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నాడు. అలా ఒక గంట తర్వాత రుద్రని ఎలాగైనా కలవాలని ఫిక్స్ అయిన అభి నాకు కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను అని మిత్రతో చెప్పి రూమ్లో ఉన్న రుద్ర దగ్గరికి వెళ్ళాడు. ఆఫీస్ వర్క్ ఇంటి దగ్గర నుంచే చేస్తున్న రుద్ర అభి ఎందుకు వచ్చాడో తెలుసుకోలేనంత చిన్న పిల్లాడు కాదు కాబట్టి డోర్ క్లోజ్ చేసి ఎందుకు వచ్చావని కావాలని అడిగాడు. అభి ఉక్రోషంగా రుద్ర కాలర్ పట్టుకొని నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు రుద్ర, అసలు ఏం జరుగుతుందో నాకు చెప్తావా లేదా అని అడిగాడు. నీకు తెలియాల్సిన అవసరం లేదు, అన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా అని అభి తన కాలర్ పట్టుకోవటం నచ్చక అభి చేతులు విదిలించి డోంట్ యూ డేర్ టు డూ దిస్ టు మీ అని సీరియస్గా చెప్పాడు. ఓకే ఓకే, కోపం వద్దు, ఏం జరుగుతుందో నేను తెలుసుకోవాలి, తెలుసుకునే హక్కు నాకుంది. జరిగిందేంటో చెప్తావా లేదా? నాకు తెలియకుండా నా ఇంట్లో ఇన్ని జరుగుతున్నట్టు నేనే కనిపెట్టలేకపోయాను, నువ్వెలా తెలుసుకున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. రుద్ర సైడ్ స్మైల్తో చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పెరిగావు, ఏం తెలుసుకోగలిగావు? నేను చెప్పేంత వరకు మీ ఇంట్లో జరుగుతున్న రహస్యం తెలుసుకోలేని నువ్వు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నావు? నువ్వు అడిగినంత మాత్రాన చెప్పటానికి నేను సిద్ధంగా లేను కాబట్టి సైలెంట్గా వెళ్ళి నీ పని చూసుకొని మీ ఇంటికి తిరిగి వెళ్ళిపో అని అన్నాడు. అభి పిడికిలి బిగించి చూడు రుద్ర, నువ్వు చెప్పలేనంత మాత్రాన్ని నేను తెలుసుకోలేను అనుకోకు అని అంటుంటే నేను అదే చెప్తున్నాను, తెలుసుకో అని సైడ్ స్మైల్తో చెప్పి ఇక వెళ్ళమన్నట్టు డోర్ వైపు చూపించాడు చేతిని. అభి ఎర్రబడిన కళ్ళతో కోపంగా రుద్ర వైపు చూస్తూ ఇది నా మరదలు గురించి రుద్ర, అర్థమవుతుందా నీకు? కొంచెమైనా తను ప్రమాదంలో ఉంది అని తెలిసాక కూడా ప్రశాంతంగా నేను ఎలా ఉండగలను? ఆ ఇంటితో ఇప్పుడు నీకు కూడా బంధం ముడిపడింది, అయినా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఇలా ఎలా మాట్లాడుతున్నావు? తను ఎలా ఉందో ఏమో కూడా తెలియక నేను చాలా భయపడుతుంటే నా భయాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా అని అడిగాడు. ఎస్ ఆఫ్ కోర్స్, నాకు ఆ ఇంటితో బంధం ఉన్న ఈ విషయాలన్నీ నాకు అనవసరం. ఒక్క నా భార్య కోసం ఆలోచించి మాత్రమే ఇవన్నీ నేను చేస్తున్నాను. అయినా
నీ మరదలు చనిపోయింది అనగానే గుడ్డిగా నమ్మేసి కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా అలానే ఉండిపోయిన నువ్వు ఇప్పుడు నిజాన్ని తెలుసుకోవటానికి అర్హత గలవాడివని నేను అనుకోవటం లేదు. నా నుంచి నువ్వు కావాలనుకున్న నిజం బయటికి వస్తుందని నువ్వు ఎప్పటికీ అనుకోకు. అది రావాల్సిన టైంలోనే బయటికి వస్తుంది అని సీరియస్గా అన్నాడు రుద్ర. చూస్తాను. ఎన్ని రోజులు నువ్వు నా నుంచి నిజం దాస్తావో నేను చూస్తాను అని ఉక్రోషంగా చెప్పి బయటికి వెళ్ళిపోతే రుద్ర నవ్వుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయాడు. అలా నైట్ భోజనాల తర్వాత మిత్ర అభిల చేత చిన్న చిన్న ఆటలు ఆడించి ముందుగా అభిని రూమ్లోకి పంపించి మిత్రకి పాల గ్లాస్ ఇచ్చి మరీ చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తూ రూమ్లోకి పంపించారు. సమన్వి ప్రమిదలని ఈ కార్యక్రమాలు ఏవి మొదలవ్వక ముందుగానే పడుకోమని వారి రూమ్కి పంపించేశారు. మిత్ర రూమ్లోకి వెళ్ళిపోగానే అభి కుటుంబ సభ్యులు ఒక్క ప్రమిద తప్ప మిగిలిన వాళ్ళందరూ ఇంటికి బయలుదేరారు. వాళ్ళకి చీర బొట్టు పెట్టి పంపించారు శక్తి ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.